వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే విభాగంలో మరొక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఇక అప్డేట్ వచ్చేసి రైల్వే జేఈ అలాగే రైల్వే ఎన్టీపీసీ విభాగంలో వచ్చింది. సో ఎవరైతే 05/2025కి CBT2 ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఆన్సర్ కీ అయితే వచ్చింది. ఆ యొక్క ఆన్సర్ కీ అనేది ఈరోజు 9 గంటలకైతే ఓపెన్ అవుతుంది. మీకు ఇప్పుడే ఓపెన్ చేస్తే ఆన్సర్ కీ అనేది ఓపెన్ అవ్వదు. ఈ యొక్క అప్డేట్ అనేది కేవలం ఇప్పుడే వచ్చింది, రాగానే వీడియో చేస్తున్నాను. కాబట్టి వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఛానల్ని కొత్తగా విజిట్ అయినట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీకు లేటెస్ట్ అప్డేట్స్లో 05/2025 కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన పీడిఎఫ్ అయితే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి 10/7 అంటే జూలై 10వ తేదీ 9 గంటలకైతే మీకు ఈ యొక్క కీ పేపర్ అనేది ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 17వ తేదీ వరకు మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరైతే షేర్ చేయండి. ఆన్సర్కి టైం 17వ తేదీ లోపే మీరు చెక్ చేసుకోవాలి. 17వ తేదీ దాటితే మీకు ఓపెన్ అవ్వదు. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ యొక్క ఎగ్జామ్ రాసి ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రైల్వే ఎన్టీపీసీ 05/2024కి సంబంధించి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఈ యొక్క పీడిఎఫ్ రూపంలో వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్స్ అయితే ఉంటాయి. వాళ్ళకి ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరికి ఉంటుందని చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఎల్లో కలర్లో క్లిక్ హియర్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన పీడిఎఫ్ అయితే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా మీరు కిందకైతే స్క్రోల్ చేయండి. కింద అయితే మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి చాలా సన్నగా ఇక రిజిస్ట్రేషన్ నెంబర్స్ అయితే ఉన్నాయి. మీరు 1 by 1 అనేది చెక్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ చాలా రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఉన్నాయి, చెక్ చేసుకోవడం లేట్ అవుతుందంటే దానికి కూడా సులువైన మార్గం అయితే ఉంది. దానికోసం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవాలంటే పైన 3 డాట్స్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫైండ్ ఇన్ పేజ్ అని సర్చ్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క సర్చ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కీప్యాడ్లో ఒక నెంబర్స్ అయితే పెట్టుకోండి. నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఉన్నది పీడిఎఫ్లో. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆరెంజ్ సింబల్ కనిపిస్తే మీరు మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎలిజిబిలిటీ అవుతారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామ్కి మీరు రెడీగా ఉండవలసి ఉంటుంది. ఎవరు రిజిస్ట్రేషన్ నెంబర్ లేవో వాళ్ళు డిస్క్వాలిఫై అయినట్టు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.